మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి ఒక మారు దేవునితో ఒక గడియ అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా ఈ 9వ దినములో మమ్మను సజీవ లెక్కలో మీ పరిశుద్ధ సన్నిధిని సమకూర్చింది. ఇంతవరకు మేము స్తుతించి ప్రార్థించి ఆరాధించి మీ వాక్యమును ధ్యానించుటకు మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ అద్భుతమైన కృపను బట్టి స్తోత్రాలు. నా మాటలు నిష్ప్రయోజనకరము, మట్టివాడనైనా నన్ను మీ యొక్క శిలువ శక్తి చేత బలపరిచి మీ నోటి బూరగా వాడుకొని మా జీవితంలో అవసరమైనటువంటి ఆత్మీయ వర్తమానమును మాకు దయచేయండి. ఎందుకంటే మీ మాట జీవము గలది, నిర్జీవమైన మమ్మను జీవింపచేయగలిగినది. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ మనోహరమైన మీ స్వరము మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, విశేషమైన దేవుని కృపను బట్టి ఈ దేవునితో ఒక గడియ అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం 9 రోజుల ఈ ప్రయాణంలో మనము ఈ 9వ దినంలో దేవుని కృపను బట్టి సమకూర్చబడ్డాం. నేను చెప్పే ఒక అభ్యర్థన ఏమిటంటే, రావడము రాక తప్పదు. అఫ్కోర్స్ రావాలని ఉన్నవారికి అవి వచ్చేదేదో టైంకి రండి. అవి వచ్చేదేదో ఎవరిని నేను పిన్ పాయింట్ చేయటం లేదు. ఎలాగూ రావాలి అనుకున్నప్పుడు అది రైట్ టైంకి మనం రాగలిగితే ఆ బ్లెస్సింగ్స్ అనేవి మనము పూర్తిగా పొందుకుంటాం. అలాగే వచ్చేటప్పుడు ఎప్పుడు కలిసి టీవీ సీరియల్ చూసి మీ పక్క వాళ్ళని, కలిసి చర్చికి వెళదాం రమ్మని, కలిసి షాపింగ్కి వెళ్ళే మీ పక్క వాళ్ళతో కలిసి చర్చికి వెళదాం రమ్మని, కలిసి ఇంకా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళే మీ యొక్క పొరుగు వారితో కలిసి ఈరోజు దేవుని మందిరానికి వెళదాం అని చెప్పి తీసుకుని రండి. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళి స్వార్థ ప్రకటించలేం. ఇక్కడికి వారిని తీసుకొస్తే వారికి దేవుని స్వార్థ మనము ఉచితంగా అందించిన వారం అవుతామన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు చూస్తాను, నేను రావడం ఎటువైపు చూడను, ప్రార్థన చేసుకున్న తర్వాతే చూస్తాను. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అనుకుంటాను, ఎప్పుడైనా చూడగలనా అని చూస్తాను. ఎప్పుడు ఆ నలుగురే అక్కడ కనబడుతూ ఉంటారు, మిగిలిన వారు నెమ్మదిగా. అదే చెప్తున్నాను, మీరు రావాలని ఆశ ఉంది, టైం స్పెండ్ చేస్తున్నారు. మీ ఆసక్తిని బట్టి మీకు నా మనస్సారా వందనాలు. అయితే రైట్ టైంకి రండి, ఇన్ టైం రండి. అప్పుడు మనము మిస్ అవ్వకుండా ఉంటాం. రైట్ టైంకి వెళ్ళకపోతే బస్ మిస్ అవుతుంది, ట్రైన్ మిస్ అవుతుంది, ఫ్లైట్ మిస్ అవుతుంది, కొన్నిసార్లు లైఫ్ మిస్ అవుతుంది. కనుక ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, సరైన సమయానికి రండి, సరైనటువంటి రీతిని ఆరాధించండి, సరైనటువంటి దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడు కండి. ఓ యుద్ధమైనా, ఓ పోరాటమైనా, ఓ ఎగ్జామ్ అయినా, ఏదైనా సరైన సమయానికి మనం అటెండ్ అయ్యి రాయకపోయినా చేయకపోయినా ఖచ్చితంగా అది మన ఓటమికి ప్రధాన కారణం అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. సకాలమందు దేవుని సన్నిధికి రావలసిందిగా కోరుతున్నాను. ఈ 9వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగములు న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 20 వచనాల భాగం. టైటిల్ షమ్గరు 600, షమ్గరు 600 మంది. ప్రియులరా, ఒకే ఒక వచనం ఒక గొప్ప ఉజ్జీవాన్ని కలుగు చేస్తుంది. అందుకే నేను నిన్న కూడా చెప్పాను, ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధ గ్రంథములో ఒక పొల్లు కానీ ఒక అక్షరం కానీ తీసివేయదగినది ఎంత మాత్రం కూడా కాదు. ఒక పొల్లే పెట్టాడు అనుకోండి, ఒకవేళ పొరపాటున మన దృష్టిలో ఎందుకు ఇది పెట్టాడు అనుకుంటాం. బట్ అది అలా పెట్టడం వలన ఏదో ఒక సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇది మనము ఆత్మీయంగా గ్రహించాలి. ఇక్కడ ఒక్క చరణమే కనబడుతుంది. ఒత్నీయేలు గురించి కొన్ని చరణాలు చదువుకున్నాను, అలాగే ఏహూదు గురించి కొన్ని చరణాలు చదువుకున్నాను. ఇక్కడ మాత్రం ఈ షమ్గరు అనే ఈ వ్యక్తి గురించి మాత్రం ఒకే ఒక వచనం చదువుకుంటున్నాం. ఇది విస్తారమైనటువంటి దేవుని యొక్క కృప కలిగిన కార్యాలను మనకి వివరిస్తుంది. అందుకనే వ్యక్తుల విషయమై వీరు చిన్నవారిని ఎప్పుడు భావించొద్దు. వాక్యం విషయమై ఒక వాక్యమే కదా అని మీరు దానిని దాటవేయొద్దు. 1కి 100 సార్లు ఆ వాక్యాన్ని చదివితే 100 సార్లు 100 రకాలుగా దేవుడు మీతో మాట్లాడి తీరుతాడు. అలాగే ఒక్కసారే కదా అని ఏ ఒక్కసారి దేవుని సన్నిధిని మిస్ చేయొద్దు. ఎందుకంటే ఆ ఒక్కసారి కొరకు దేవుడు 100 సార్లు మిమ్మల్ని నడిపించుంటాడు. 100 సార్లు వచ్చిన నీవు ఆ ఒక్కసారి మిస్ అవ్వడం చేత 100 సార్లు ప్రతిఫలాన్ని
ఒక్కసారిగా పోగొట్టుకున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఏ చిన్నది నెగ్లెజిబుల్ కాదు, నిర్లక్ష్యము చేయదగ్గది కాదు. ఏ చిన్న వాక్యమైనా, ఏ చిన్న వ్యక్తి అయినా, ఏ చిన్న సమయమైనా, ఏ చిన్న ప్రార్థన అయినా, ఏ చిన్న ఆరాధన అయినా ఏది కూడా దేవుని సన్నిధిలో అసలు నెగ్లెజిబుల్ కాదు అన్న. అందులో ముఖ్యంగా వాక్యము అస్సలు నెగ్లెజిబుల్ కాదు. వాక్యం అస్సలు మనము నిర్లక్ష్యము చేయదగింది కాదు. మనం అనుకుంటాం ఒక చిన్న సంఘటనే కదా, ఒకవేళ అది ఇంపార్టెన్స్ కలిగినది అయితే కనుక దేవుడు చాలా మ్యాటర్ రాసేవాడు కదా. కానీ ఒక చిన్న సెంటెన్స్, ఒక చిన్న వెర్స్, ఒక చిన్న వాక్యం రాశాడు కనుక ఇది దేవుని దృష్టిలోనే పెద్ద వాల్యుబుల్ కాదేమో, అందుకును దీని గురించి ధ్యానించడానికి ఏమీ లేదేమో అని అనుకుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథములు ప్రతి వచనము ఏదో ఒక ఆత్మీయ పాఠమే. ప్రతి లైన్ పరిశుద్ధాత్మావేశము చేత కలిగినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి అనుభవమే. దానిని గ్రహించగలిగితే అందులో చాలా గొప్ప విషయాలు మనకి అర్థమవుతాయి. అలా అర్థం చేసుకునే ప్రయత్నం ఈ 30వ వచనములో మనం చేయగలిగితే ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి అనేక సత్యాలను మనం గ్రహించగలం. ఈ 30వ వచనం మరొక మారు చదువుకుందాం. 3:30. అతని తరువాత అనాథు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని ములుకోల కర్రతో హతము చేశాను. అతడు ఇశ్రాయేలును రక్షించాడు. షమ్గరు 600 అంటే అతడు జయించినటువంటి వ్యక్తులు. అందుకని నేను చెప్పాను ప్రతిదీ కూడా టైం పీరియడ్ కాదు, కొన్నిసార్లు మారుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనము ఉత్నీయులు 40, యెహూదు 80 టైం బేసిక్గా మనం పెట్టుకున్నాం. ఇక్కడ అతడు చంపినటువంటి వ్యక్తుల జాబితాని గురించి మనం మాట్లాడు. ఇందులో ప్రియులారా, నేను ఇందాక చెప్పాను ఇది ఒకే ఒక్క విషయం, కానీ ఇందులో అనేక సత్యాలు ఉన్నాయి. ఈరోజు ఈ ధ్యానాన్ని తెలుసుకుందాం. ఈ ఒక్క వచనంలో 7 అంశాలను చూద్దాం. ఒక్క వచనంలో మనము 3-4 వచనాలలో లేదా 10-15 వచనాల్లో 7 అంశాలు వెతికాం ఎంతకాలం. ఈరోజు ఈ ఒక్క వచనంలో 7 విశేషమైనటువంటి విభిన్నమైనటువంటి మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి ఆత్మీయ సంగతులు మనం చూద్దాం. మీరు టెన్షన్ పడకుండా మొట్టమొదటిగా 7 విషయాలు చెప్పేస్తాను. మొట్టమొదటిగా 7 విషయాలు చెప్పేస్తాను. ఒకటి, అతని తరువాత అంటే కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే అతని తరువాత అంటున్నాడు. సో టైముల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత తండ్రి పేరును రాస్తున్నాడు, అనాథు అంటున్నాడు. ఆ తర్వాత మూడవదిగా రక్షకుని పేరు గురించి మాట్లాడుతున్నాడు. రక్షకుని పేరు ఏమిటండి? షమ్గరు. 4వదిగా అతడు ఎదుర్కొన్న శత్రువు గురించి మాట్లాడుతున్నాడు. శత్రువు ఎవరండి? ఫిలిస్తీన్లు. 5వదిగా అతడు చంపిన సంఖ్యను గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమంది అండి? 600 మంది. ఇక 6వదిగా అతడు ఉపయోగించినటువంటి సాధనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదేమిటండి? ములుకోలు. ఇక 7వదిగా అతడు ఇశ్రాయేలు ప్రజలకు కలుగు చేసిన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. వచ్చేసాయి 7ని టెన్షన్ పడతారని ముందే చెప్పేశాను. ఈ ఒక వచనములు 7 ఏమొస్తాయని టెన్షన్ పడతారని ముందే చెప్పేశాను. ఈ 7 విషయాల గురించి 7 ఆత్మీయ పాఠాలు మనము మన లైఫ్కి అప్లికేషన్ ఇచ్చుకుంటూ మనము ధ్యానము చేద్దాం. ప్రియులరా, మొట్టమొదటి అంశం అతని తర్వాత చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. చాలా సంక్లిష్టమైన విషయం కూడా. అతని తరువాత అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి తర్వాత మాట్లాడుతున్నాడు అంటే షమ్గరు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి తరువాత షమ్గరు అంటే షమ్గరుకు ముందు ఎవరున్నారు? యెహూదు తర్వాత. అంటే ఒక ఉజ్వలమైనటువంటి విజయం తర్వాత షమ్గరు పరిచయం చేయబడుతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన తరువాత, ఒక గొప్ప న్యాయాధిపతి తరువాత ఈ షమ్గరు అనే వ్యక్తి పరిచయం చేయబడుతున్నాడు. ఈ ఊరు వచ్చిన కొత్తలో నేను ఎదుర్కొన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను చేసే ప్రతి పనిని ప్రీవియస్ పాస్టర్స్తో కంపేర్ చేసేవారు. ప్రతి పనిని ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, మాట్లాడినా, ప్రార్థించినా, పాడినా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతిదాన్ని ఎవరితో కంపేర్ చేసేవారంటే ఫలానా, ఆయనకు ముందు ఫలానా, మీరేంటండి ఇలా అనేవారు. అంటే ఒక తరము తర్వాత, ఒక వ్యక్తి తర్వాత మనము వచ్చామంటే మన మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి? మన ముందు పనిచేసిన వారి ఇన్ఫ్లుయెన్స్. ప్రతిదీ కంపేర్ చేయడం మొదలు పెడతారు. నేను కొత్తలో చూసి ఒకే మాట అన్నాను, నేను పలానా వ్యక్తిని కాదు, ఆ తర్వాత వచ్చిన పలానా వ్యక్తిని కాదు, నా పేరు రాజ్ కుమార్, నేను నాలాగే ఉంటాను, నాలాగే పని చేస్తాను, నాలాగే పరిచయం చేస్తాను, నాలాగే వాక్యం ఎత్తుతాను. దేవుడు నన్నుగా పనిచేయడం కొరకు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఫలానా వ్యక్తి అయితే ఆ వ్యక్తిని దేవుడు ఇప్పటి వరకు కొనసాగించుకునేవాడు కదా.
ఆ వ్యక్తిని అక్కడితో ముగించాడు కనుక ఇంకొక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఈ వ్యక్తి పనిచేయడం మొదలు పెట్టాలి తప్ప ఎవరినో అనుకరించడము దేవుని చిత్తం కాదు. నేను అనుకుంటాను షమ్గరు కూడా ఇలాంటి స్ట్రగుల్ పొందాడు. మాట్లాడితే షమ్గరుతో ఏం మాట్లాడేవారో తెలుసా? యెహూదును చూసి నేర్చుకో. ఎందుకు మాట చెప్తున్నానంటే యెహూదు ఇంకా చనిపోలేదు. మనము ఈ 3వ అధ్యాయము 29-30 వచనాలు సునిశ్చితంగా పరిశీలన చేస్తే, ఆ కాలమున వారు మోయాబీలు బలము గల శూరులైన పరాక్రమశాలను 10 మందిని చంపి ఒక్కడము తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలు చేతి కింద ఆనపబడగా దేశము 8 సంవత్సరం నెమ్మదిగా ఉండను. ఇక్కడ 11లో ఒత్నియేలు మృతి పొందాడని రాశాడు, కానీ ఇక్కడ 29లో ఈ యెహూదు మరణం గురించి రాయలేదు. అట్ ద సేమ్ టైం 30వ వచనంలో కూడా దాన్ని రాయలేదు. అసలు యెహూదు మరణం గురించి ప్రస్తావించలేదు. మోస్ట్ ప్రాబబ్లీ యెహూదు చనిపోలేదు. ఇంకా చనిపోతేనే ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. ముందు పనిచేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఎంత భయంకరంగా ఉంటుంది షమ్గరు పరిస్థితి. అంతటి భయంకరమైన పరిస్థితుల్లో, అంతటి స్ట్రగుల్లో ఇంత గొప్ప విజయాన్ని సాధించడం కేవలం దేవుని కృప. నేను చెప్తున్నాను, ఒక హెచ్ఎం గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక హెచ్ఎం గారు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మినిస్టర్ గారు వస్తే ప్రతిదీ ఏం చేస్తామంటే ప్రీవియస్ వర్కింగ్ పర్సన్తో కంపేర్ చేసుకుంటూ ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో, ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తికి ఒక గొప్ప విజయాన్ని ఇచ్చిన తర్వాత మనము అంతగా ప్రభావితం చూపించకపోతే, ఫెయిల్ అయితే అంతకు మించిన నరకం ఇంకేముండదు. ఇక్కడ అతని తరువాత అన్న మాటకు ఎంత ప్రత్యేకత ఉందన్నమాట. అతని తరువాత అంటే ఈ యొక్క 3వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మ్యాటర్, ఈ చరిత్ర అంటే ఇంచుమించుగా 80 సంవత్సరాల చరిత్ర తర్వాత ఎవరు వచ్చారు? షమ్గరు వచ్చాడు. 80 సంవత్సరాల చరిత్రను మోయాల్సిన బాధ్యత ఎవరిది? కొనసాగించాల్సిన బాధ్యత ఎవరిది? ఆ టెంపో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇవన్నీ ఎవరివండి? ఆయన బాగానే చేసుకున్నాడు. బట్ వెనకాల వచ్చిన షమ్గర్ యొక్క స్ట్రగుల్ 80 సంవత్సరాల నెమ్మదికి రిప్రజెంటేటివ్, 80 సంవత్సరాల విజయానికి రిప్రజెంటేటివ్, 80 సంవత్సరాలు వారు అనుభవించినటువంటి ప్రతిదానికి షమ్గర్ ఎవరండి? ఏమాత్రము షమ్గరు అడుగు అటుపడినా ఇటుపడినా షమ్గరు పని అయిపోయినట్లు. అందుకని ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఇక్కడ రాస్తున్నాడు, అతని తరువాత. ఈరోజు నువ్వెవరి తర్వాత ఉన్నావో నాకు తెలియదు, కానీ వారు నియ్యత ఉంచినటువంటి మాదిరికరమైన అడుగుజాడలను అనుసరిస్తున్నావా లేదా? మన పితరులు వేసినటువంటి విశ్వాస మార్గాలను, వారు స్థాపించినటువంటి ఆ నిరీక్షణ సంబంధమైనటువంటి సంగతులను, ఆత్మీయ పాఠాలను, అద్భుతమైన సత్యాలను వారు మన ఎదుట స్థిరపరిచినటువంటి ఆ పరిస్థితులను ఈరోజు కొనసాగించు తరంగా మనం ఉన్నామా లేదా? కొనసాగించు తరంగా ఉన్నాం. ఇక్కడ యెహూదు యొక్క విశ్వాసాన్ని, యెహూదు యొక్క సాక్ష్యాన్ని, యెహూదు యొక్క విజయాన్ని, వీటన్నిటిని ఎవరు కొనసాగించాలండి? కొనసాగించకపోతే ఒక ఫెయిల్యూర్ పర్సన్గా ఉండిపోతాడు. అంతే కదండి. ఇతని గురించి ధ్యానం చేసుకోవడానికి ఏమీ ఉండదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం అంటే, ప్రియులారా, అతని తరువాత, ఇది నీ జీవితంలో ఖచ్చితంగా ఉంచు. క్రైస్తవ విశ్వాసం అతని తరువాత. ఈ మాట చాలా ప్రత్యేకమైనది. మనము సమూయేలు 2వ గ్రంథంలో చాలాసార్లు చూస్తూ ఉంటామండి. సమూయేలు 2వ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 6 నుంచి మనము చూస్తే కనుక అక్కడ ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను, ఎంత క్లియర్గా చెప్తుంటే తెలుసా? అంటే దావీదు తర్వాత సొలొమోను ఎలా ఉన్నాడండి? ఒక ఫెయిల్యూర్ పర్సన్గా ఉన్నాడు. అందుకనే రాస్తున్నాడు. ఎంతమంది ఉంటారు? గొప్ప రాజుకు ఇలాంటి వాడు పుట్టేటట్టండి, గొప్ప దైవజనుడికి ఇలాంటి వాడు పుట్టేటట్టండి, గొప్ప నాయకత్వం కలిగిన సంఘములో ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటండి, గొప్ప చరిత్ర కలిగినటువంటి సంఘములో ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటండి. ఇలాంటి మాటలు మనం చాలాసార్లు వింటాం కదా. దావీదు వంటి ఒక గొప్ప రాజు తర్వాత సొలొమోను అంతటి యథార్థవంతుడు కాలేకపోయాడట. కానీ ఏలియా తర్వాత ఎలీషా అలాంటి ఒక గొప్ప దైవజనుడు. మోషే తర్వాత యెహోషువ. మొదటి ధ్యానంలో ఇంచుమించుగా మనం ఈ విషయాలను టచ్ చేస్తాం. అలాగే తిమోతిని గురించి పౌలు భక్తుడు రాస్తూ, ఇదిగో నీ అవ్వ అయిన లోయలను, నీ తల్లి అయిన యునెక్కులను ఆ విశ్వాసానికి కనుగొన్నాను. నీ విశ్వాసానికి కారణం నీ
అవ్వ నీ తల్లి విశ్వాసాన్ని నువ్వేం చేసావు? కొనసాగించావు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? కేవలము చరిత్ర చెప్పుకునే చోట ఆగిపోయామా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చరిత్ర మాత్రమే చెప్పుకుంటాం. క్రైస్తవుడు అంటే చరిత్ర చెప్పుకునేవాడు కాదు, చరిత్ర సృష్టించేవాడు. ఇది మనం నేర్చుకోవాలి. క్రైస్తవుడు అంటే ఎవరండి? తాతల చరిత్ర చెప్పుకునేవాడు కాదు. నువ్వొక చరిత్ర కావాలి. ఇక్కడ యేహూదు చరిత్ర చెప్పుకోవటం లేదు షమ్గరు ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు. అందుకని ఈరోజు షమ్గరు గురించి మనం చదువుకుంటాం. ఈరోజు నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే నీవు చరిత్ర చెప్పుకోవడానికో, పితరుల గురించి చెప్పుకోవడానికో, ఇంకా సాక్ష్యం ఏదో చెప్పుకోవడానికో కాదు. నీ ఒక చరిత్ర కావాలి, నీ ఒక సెన్సేషన్ కావాలి. ప్రభు కొరకు నీ ఒక సెన్సేషన్ కావాలి. అప్పుడు మన చరిత్ర జీవగ్రంథంలో వ్రాయబడుతుంది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేసి, ఒక అమూల్యమైనటువంటి ఉదాహరణ నేను జ్ఞాపకం చేసి ముందుకు సాగిపోవడానికి సిద్ధపడుతున్నానండి. ఆదికాండము 26వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు, ఇది చాలా ప్రాముఖ్యమండి. తన తండ్రి దినములలో, అబ్రహాము దినములలో త్రవ్వినటువంటి బావులనట ఈ 15వ వచనంలో ఫిలిస్తీన్లు పూర్తి చేసినప్పుడు ఇస్సాకు మళ్ళీ ఏం చేశాడు? నిజమే. ఎందుకో తెలుసా? మన పితరులు తవ్విన బావుల్లో తాగగలిగితే గ్యారంటీగా ఏం పడతాయి? నో డౌట్, ఇది గ్యారంటీ. అందుకని కొత్త ప్రయత్నాలు చేయలేదు. పాత బావులను తిరిగి రీఓపెన్ చేస్తున్నాడు. నిజమే. ఈ ప్రయాసలో స్ట్రగుల్స్ ఉంటాయి. తవ్వాడు కానీ ఏం చేశారని గెరారు కాపురాలు వచ్చి తీసేసుకున్నారు. మళ్ళా తవ్వాడు, తీసేసుకున్నారు. తర్వాత తవ్వినప్పుడు ఇంకెవరు రాలేదు. నీవు ప్రయత్నము చేస్తూ ఉంటే, అతని తరువాత నీవు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ నీ గుమ్మం ఉంటుంది. నీ పితరుల తర్వాత, ఆ చరిత్ర తర్వాత, ఆ అనుభవాల తర్వాత నీవు విసుకక ప్రయత్నము చేస్తూ ఉంటే కనుక ప్రియ విశ్వాసి, ఖచ్చితంగా నీకేం దొరుకుతుందంటే జలలు గల నీటి ఊట దొరుకుతుంది. నీ దాహము, నీ సంఘము దాహము, నీ కుటుంబము దాహము మొత్తం తీర్చబడుతుందండి. అందుకే కాబోలు రూతు గ్రంథము 1వ అధ్యాయము 16-18 వచనాల్లో అంటుంది, నన్ను వెళ్ళిపోమ్మని బలవంతం చేయదు, నీతో నీ దేశానికి వస్తే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఉండి చోటన నేను ఉంటాను, నేను అక్కడే పాతిపెట్ట. నిజమే. ఈరోజు అతని తర్వాత నీ ముందు ఎవరున్నారో నాకు తెలియదు. ఇక్కడ షమ్గర్ మాత్రం అతని తరువాత అంటే యేహూదు తర్వాత వచ్చి యేహూదును మరిపించే అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసిగా నీ ముందు తరాన్ని నీవు జ్ఞాపకం చేసుకుని వారి విశ్వాసాన్ని కొనసాగించడం మాత్రమే కాదు, అంతకంటే అద్భుతమైనటువంటి కార్యాలు నువ్వు చేయగలగాలి. అందుకొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అందుకొరకే పిలుచుకున్నాడు, అందుకొరకే ఈ స్థానంలో మనల్ని ఆయన స్థిరపరిచి. కనుక ఈరోజు అతని తర్వాత, ఒకవేళ నీ తండ్రి తర్వాత కావచ్చు, నీ తల్లి తర్వాత కావచ్చు, నీ ముందున్న నాయకుల తర్వాత కావచ్చు, నీ ముందున్న సేవకుల తర్వాత కావచ్చు, నువ్వు ఏ లైన్లో ఉన్నావో నాకు తెలియదు. ఆ లైన్లో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర స్థానము నువ్వు సంపాదించుకోగలిగితే నిజముగా నీవు దేవుని చేతుల్లో ఉన్నావని. ఇక రెండవ విషయాన్ని మనం చూద్దామండి. ఆ కాలము తర్వాత తండ్రి పేరు రాయబడింది. అనాతు అనే పేరు. అనాతు అంటే అర్థం ఏంటంటే, అనాథ ఎవరండి? అనాథ ఎవరు? షమ్గరు తండ్రి. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అటు ఇటు తిరగబడవచ్చు. అనాథు ఎవరండి? షమ్గరు తండ్రి. అనాథు అనే మాటకు అర్థం ఏమిటంటే ఆలకించుట. లిసన్. ఆలకించడం అంటే, ఆలకించాలి అంటే, ఒక వ్యక్తి ఆలకించాలంటే మనం ఏదైనా చెప్పాలి. ఇక్కడ ఆలకించడం అంటే దేవుడు ఆలకించడం. అనాథు అనే మాటకు ఆలకించడం అనే ఈ అర్థం నుంచి మనం తీసుకోవలసిన అంతరార్థం ఏంటంటే, అనాథు ఒక మంచి ప్రార్థనాపరుడు. అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. షమ్గరును తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, ఒక రక్షకునిగా, న్యాయాధిపతిగా తీసుకొచ్చాడు. నేను అనుకుంటాను షమ్గర్ యొక్క ఇంత అద్భుతమైన విజయం వెనక ఏముందంటే అతని తండ్రి అయిన అనాథు ప్రార్థన ఉన్నది.
అతని తండ్రి అయిన అనాతు ప్రార్థన ఉన్నది. అందుకని అతని తరువాత అంటే ఏహూదు తరువాత షమ్గరు ఎంత అద్భుతమైనటువంటి చరిత్రను సృష్టించగలిగాడు. నిజమే ప్రియులారా, నీవు నిజంగా అతని తర్వాత ఓ గొప్ప సాధనంగా వాడబడాలి అంటే కనుక నీ జీవితంలో కావలసిన రెండవ అంశం ఏంటి? ఖచ్చితంగా నీవు ప్రార్థనాపరుడిపై ఉండాలి. ఎందుకంటే నీ పితరులు అన్ని అద్భుతాలు సాధించారంటే వారి ఆధారం ఏంటో తెలుసా? నీ పితరులు అన్ని అద్భుతాలు సాధించడానికి వారు గొప్ప నైపుణ్యతలు కలిగిన వారు కాదు, వారు ప్రార్థన మీద ఆధారపడ్డారంతే. వారు ప్రార్థన మీద ఆధారపడ్డారంతే. నిజమే, అపోస్తలులు వాళ్ళేం గొప్పోళ్ళు కాదు. భయము, పిరికితనం, వంకిన వాడు ఒకడు, నమ్మనన్నవాడు ఇంకొకడు, చెదిరిపోయినవాడు మరొకడు, ఇక అమ్ముకున్న వాని సంగతి సరిపోయాడు. ఇలాంటి శిష్యులు అద్భుతమైనటువంటి రీతిని వాడబడ్డారంటే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చే వరకు, వచ్చిన తర్వాత కూడా వారు చేసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందుకనే ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన ఏమిస్తుందండి? విజయాన్ని ఇస్తుంది. అనాతు విజయం వెనుక షమ్గరు విజయం వెనుక అతని తండ్రి ప్రార్థన ఆలకించువాడు అని అర్థమిచ్చు అనాతు యొక్క ప్రార్థనా జీవితం ఉంది. అనాతు ప్రార్థనా జీవితం ఉందంటే దాని అర్థం ఏంటంటే షమ్గరు కూడా ఆటోమేటిక్గా ఎవరు ఒక ప్రార్థనాపరుడు అయి ఉంటాడు. నిజమే, ఈ లోక యాత్రను ముగించి పరలోక స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మనకు ఉండాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే ప్రార్థన. ప్రభు ఈ లోకములో తండ్రి పంపించిన పనిని జరిగించడానికి ఆయన చేసినటువంటి ఒకే ఒక ప్రక్రియ ఏంటో తెలుసా అండి? ఆయన పగలంతా పరిచర్య చేశాడు, రాత్రంతా ప్రార్థించాడు. రాత్రి ప్రార్థన రెండు విధాలుగా ఉన్నది. ఒకటి పగలు పరిచర్యను తండ్రికి అప్పగించేవాడు, రెండవ భాగము రేపటి దిన పరిచర్య కొరకు తండ్రిని అడిగేవాడు. కనుక ప్రార్థన ఈ లోకాన్ని జయించడానికి కారణం, ఆధారం అవుతుంది. అంతేకాదు లూకా సువార్త 23:42-43 వచనాల్లో ఒక దొంగ చేసిన ప్రార్థన నిన్ను ఈ లోకము నుంచి పరలోకానికి లేదా పరదేశకు నడిపిస్తుంది. అందుకని శత్రువు చేతుల నుంచి లేదా మరణము నుంచి లేదా బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి షమ్గరుకున్నటువంటి గొప్ప పునాది ఆధారం ఏమిటయ్యా అంటే తండ్రి ప్రార్థన, తన ప్రార్థన జీవితం. అందుకని యోవేలు 2:32 చివరిలో అంటాడు, ఆ దినమున యెహోవా నామమున ప్రార్థించు వారు మాత్రమే రక్షించబడతారు. ఏ దినమున? ఆయన రాకడ దినములు యెహోవా నామమున ప్రార్థించు వారు మాత్రమే రక్షించబడతారు. ఇక మూడవ అంశం చూద్దామండి. మూడవ అంశం ఏం చెప్పుకున్నామండి? రక్షకుని పేరు, నేమ్ ఆఫ్ సేవియర్. ఏం పేరండి? షమ్గరు. షమ్గరు అనే మాటకు అర్థం ఏంటి? ఈ షమ్గరును ఒక విచిత్రమైనటువంటి విధానంలో పెడితే షమ్ గడ్ అనే విధాన్ని, ఈ రెండు పదాలను రివర్స్ చేసి చూద్దాం. ఈ రెండు పదాలను షమ్ గడ్, గడ్ షమ్. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది. గడ్ షమ్ ఎవరండి? కెర్షోము అంటే ఎవరి కుమారుడు? న్యాయాధిపతులే కానీ ఈ మాటలు కూడా క్విజ్లో వస్తాయి, అందుకని జాగ్రత్తగా వినండి, రాసేసుకుంటారు వెంటనే. ఎవరి కుమారుడు అంటే మోషే కుమారుడు. గెర్షోము ఎవరండి? ద సన్ ఆఫ్ మోషే. షమ్గరు అనే మాటకు కానీ గెర్షోమ్ అనే మాటకు కానీ అర్థం పరదేశి. నేను ఈ దేశంలో పరదేశిగా ఉన్నాను కనుక ఇతనికి గెర్షోమను పేరు పెట్టుదని చెప్పి ఎక్కడున్నప్పుడు మిథ్యానులు ఉన్నప్పుడు మోషే పెట్టాడు అనమాట. కనుక ప్రియులారా, ఇది నిర్గమకాండము 2:22 ఉంటుంది, ఒకవేళ మీకు రిఫరెన్స్ కావాల్సి వస్తే. ఇక్కడ షమ్గరు అనే మాటకు అర్థం ఏంటంటే పరదేశి అంటే యాత్రికుడు. ఈ లోకము మనది కాదు. ప్రియులారా, ఒక విజయాన్ని ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసి పరలోకాన్ని సాధించడానికి ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? పరలోకాన్ని సాధించాలంటే ఈ లోకంలో ఎలా ఉండాలి? ఈ లోక మాలిన్యం అంటకుండగా పరదేశిగా బతకాలన్నమాట. షమ్గరు అంటే పరదేశి అని అర్థమిస్తే నిజంగా అంత గొప్ప విజయాన్ని పొందుకోవడానికి షమ్గరు ఈ లోక మాలిన్యము అంటకుండగా ఒక పరదేశి వలె జీవించాడు అనమాట. ఎందుకు ఈ లోక మాలిన్యం అంటకుండా అని చెప్తున్నానంటే షమ్గరు జీవితం చాలా క్లీన్గా ఉంది. ఒకవేళ అతని జీవితంలో ఏదైనా జరుగుంటే కొన్ని వచనాలు పెరిగేవి. అతని జీవితం ఎలా ఉందండి? సింగిల్ వెర్స్లో తేల్చేశాడు. ఇక అతని జీవితం గురించి మనము తప్పొప్పులు చూడడానికి ఏమీ లేకుండా సింగిల్ వెర్స్లో తేల్చేశాడు. షమ్గరు తన జీవిత పర్యంతము ఏమని భావించాడంటే నేను ఈ లోకంలో ఎవరిని? పరదేశిని. అందుకనే దావీదు అంటాడు ఆ మందిరము గురించి, ఈ ఆఫరింగ్స్ కలెక్ట్ చేసే టైంలో దినవృత్తాంతాల 1వ గ్రంథం 29:15 మా పితరులందరి వలనే మేమును ఈ లోకములో పరదేశులమును అతిథులమునై ఉన్నాము అనేటువంటి మాట. హెబ్రీ 11:9-10 కూడా మన పితరులు వాగ్దత్త దేశమును స్వతంత్రించుకున్నట్టుగా వారు ఈ లోకంలో ఎలా ఉన్నారట?
పరవాసులై ఉన్నారటండి. అంతే కదా, అబ్రహాం కూడా ఏం చేశాటండి? పునాదులు గల పట్టణం కొరకు. అంటే పితరుల విజయానికి కారణం ఏంటో తెలుసా? పితరులందరి విజయానికి కారణం ఇది మా లోకం కాదు, ఇది మా దేశం కాదు, ఇది మా ప్రాంతం కాదు, మేము ఈ లోకములో పరదేశులు. విచిత్రం ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు మనం పాట పాడతాం. ఏ పాట? తీసుకెళ్ళి. కానీ మన ప్రవర్తన అంతా స్వదేశీయుల్లాగానే బతుకుతాం. ఎవరినైనా పంపేయాలంటే పరదేశులము, మనం మాత్రం స్వదేశీయులమే. పంపేసేటప్పటికి మాత్రం పరదేశులము ప్రియులరా అని పాడుతూ ఉంటాం. మన ఫీలింగ్ అంతా ఇది మా సొంత దేశం, ఇక్కడే ఉందాం, ఇక్కడే తిందాం, ఇక్కడే తాగుదాం, ఇక్కడే బతుకుతాం అనేటువంటి పరిస్థితి. ఒక క్రైస్తవ విశ్వాస విజయానికి చాలా ప్రధానమైన కారణం ఏంటంటే, నీవు ఈ లోకములు పరదేశం. అప్పుడు ఈ లోకాన్ని జయించగలం, పరలోకాన్ని చేరుకోగలమన్న సంగతిని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఈ అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయం 21 నుంచి. మొదటి అధ్యాయం అండి. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే సామెత లాభం, ఆయనను శరీరముతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందో నాకు తోచదు. ఈ రెండింటి మధ్య నేను ఇరుక్కునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు పౌలు ఆశ ఏంటండి? పౌలు ఆశ ఏంటి? నేను వెళ్ళిపోయి దేవునితో ఉండాలి, నేను వెళ్ళిపోయి దేవునితో ఉండాలి. పౌలు ఆత్మీయ విజయానికి జీవ కిరీటం, నీతి కిరీటం నా కొరకు ఉన్నదని చెప్పడానికి ఆధారం కూడా అదే. పౌలు తన జీవితకాలం ఈ లోకంలో పరదేశి అని భావించాడు. నేను ఎందుకు ఇంత సుదీర్ఘమైనటువంటి విషయాలు దీని గురించి చెప్తున్నానంటే, ప్రియులారా, క్రైస్తవ విశ్వాసిగా నీ విజయానికి ఆధారం ఏమిటి అంటే, నీవు ఈ లోకములో నేను పరదేశిని అని అలా బ్రతకగలిగితే పరలోకాన్ని స్వాధీనం చేసుకోవడానికి మనకు గొప్ప శక్తి కలుగుతుంది. ఇది 3వ అంశం. ఇక 4వ అంశానికి నడిపించబడదామండి. 4వ అంశం ఏం చెప్పుకున్నామండి మనం? శత్రువు ఎవరండి? ఫిలిస్తీయులు లేదా ఫిలిస్తీయా అనే మాటకు అర్థం ఏంటంటే సంచారి, పరదేశీ, సంచారి. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 వర్డ్స్. చాలా విస్తారమైనటువంటి వ్యత్యాసం ఉంది పరదేశికిని సంచారి. పరదేశ్ అంటే ఇది మనది కాదు, సంచారి అంటే ఇది మనదే అంటూ ఇటు అటు తిరిగేవాడు. సంచారి అంటే పరదేశి, ఇక దీని మీద ఏముండదు ఆశ, ఇది నాది కాదు, ఇక దేని వైపు చూడ్డు. సంచారం అలా కాదు. అసలు సంచరించడానికి కారణం ఏంటంటే, ఎక్కడ ఏది ఉందో వెతుక్కుంటూ నొమాడికల్ లైఫ్, సంచార జీవితం, నొమాడికల్ లైఫ్. ప్రియులారా, ఫిలిస్తీన్లు అంటే సంచారులు. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటి రావడం కనపడుతుంది. ఫిలిస్తీన్లు యోర్దాను దాటి రాకుండా ఎలాగొచ్చారో కూడా తెలియదు. అందుకనే యోహాను సువార్త 10:1 అంటాడు అనుకుంటాను, ఇలా ఈ మెయిన్ ద్వారంలో వచ్చేవాడు కాకుండా వేరొక ద్వారమును వచ్చేవారు కూడా ఉంటారట. వాళ్ళు ఎవరు? దొంగలు, ఫిలిస్తీన్లు అన్నమాట. ఫిలిస్తీన్లు ఎవరు? రాజా మార్గంలో యోర్దాను దాటి వెళ్ళిన వారు ఇశ్రాయేలులు ఎలాగొచ్చారో తెలియకుండా ఫిలిస్తీన్ మొత్తానికి వచ్చారు. ఎక్కడికి? కనానులోనికి. మీరు దొంగలు, దోచుకునేవారు. అందుకని యోధా పత్రికలో 4వ వచనం, అంటే ఒకే అధ్యాయం ఉన్నది కనుక, సంఘంలో ఉన్నటువంటి కొందరు రహస్యముగా చొరబడ్డారట. సంఘములో కొందరు రహస్యముగా చొరబడ్డారు. ఫిలిస్తీన్, శత్రు ఫిలిస్తీన్. నిజమే, చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలోనికి మనకు తెలియకుండానే రహస్యంగా కొన్ని ప్రవేశిస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే అవి లోపల ఉండి వైరస్ అనమాట అండి, కనిపించదు, లోపల ఉండి మన ఆత్మీయ జీవితాన్ని డ్యామేజ్ చేస్తుంది. సంఘములో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఇలా కొందరు ప్రవేశిస్తారు. వారే ఫిలిస్తీన్లు. వీరెవరండి? సంచార జీవులు. సంచారం చేసేవాళ్ళు ఎవరి లోకంలో? యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలోను అలాగే 2:2లోను దేవుని సన్నిధిని దేవదూతలందరూ నిలిచే సమయము ఒకటి తటస్థించింది. అక్కడికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. భూమి మీద ఇటు అటు, దట్ మీన్స్ సంచరించి వచ్చానన్నాడు. సంచరించి భూమి మీద ఇటు అటు సంచరించి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్లు శత్రువులైతే మనకు సాతానుడే శత్రువు. ఎలాగైనా మనల్ని పడగొట్టాలని, చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు తెలియకుండా మన హృదయంలో వాక్యము ప్లేస్లో ఏమి విత్తుతాడండి? గురుగులను విత్తుతాడు. వాడు తెలియకుండానే మన మధ్య తన దూతలను
విత్తి వెళ్ళిపోతుంటాడు. జాగ్రత్త సుమా, నీవు పరదేశివి. ఈ లోక సంచార జీవితంలో నీవు ఏమాత్రము ఇరుకున పడకుండా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుని ముందుకు సాగగలిగితే కనుక ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప విమోచన నీవు పొందుకుంటావన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. అలాగూ లేని ఎడల మన జీవితం ఒకవేళ శ్రమల పాలవుతుందేమో ఆలోచన చేస్తూ, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్న సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోదు. ఇక 5వ విషయం, సమయాన్ని బట్టి నేను త్వరగా వెళ్తాను, ఇంకా 3 విషయాలు ఉన్నాయండి. 5వ అంశం, చంపిన వారి యొక్క సంఖ్య. చంపిన వారి యొక్క సంఖ్య ఎంతమంది అండి? షమ్గరు 600 అంటే ఇదే. ఇతని టైం ఇవ్వలేదు. ఇతని టైటిల్లో ఇతను చంపిన వారి సంఖ్య మనం ఇవ్వడం జరిగింది. షమ్గరు 600. ఇతడు చంపిన వారి సంఖ్య ఎంతమంది అండి? ఏహూదు ఒక్క ఎగ్లోను చంపాడు. మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యోధులైనటువంటి మోయాబీలు 10,000 మందిని చంపారు. బట్ ఇక్కడ 30 వచనములు మనం చదివితే కనుక ఇక్కడ ఒక్క షమ్గరు, వన్ అండ్ ఓన్లీ ఒక్క షమ్గరు ఎంతమందిని చంపాడండి? 600 మందిని చంపాడు. అందుకనే కాబోలు మనం చదువుకున్న 2వ భాగంలో ఎఫెసీ 6:12 మనము పోరాడునది 6:12 ఎలాగనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. ఎంతమందితోనండి? మీరు అనుకుంటున్నారు బెంచ్లో నీ పక్కన కూర్చున్న వ్యక్తితో పోరాడుతున్నానని. నథింగ్, పోరాడాల్సిన అవసరం లేదు. అసలు నీ పోరాటం ఎవరితో? ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహములతో, ఆకాశ మండలములో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి సాతాను శక్తులతో పోరాడుతాను. ఎప్పుడు చూసినా నువ్వు పక్కోడుతో, ఈ వాడుతో, ఆడుతో, ఈడుతో నువ్వు పోరాడుతాను. అసలు నీ పోరాటం ఎవరితోను? నిజంగా పోరాటంలో దిగితే ఇంక పక్కోడు గురించి నువ్వు చూడవు. ఎందుకంటే మనము దేని కొరకు నియమించబడ్డామంటే ప్రస్తుత అంధకార సంబంధమైన శక్తులతో పోరాడడం కొరకు, దురాత్మల సమూహములతో పోరాడడం కొరకు, వాని దూతలతో పోరాడడం కొరకు మనము నియమించబడ్డాం. కనుక షమ్గరు 600 మందిని జయించాడంటే తన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద? తన టార్గెట్ మీద. విశేషం ఏంటంటే 600 ఇది ఎవరి సంఖ్య? మానవ సంఖ్య. మాట్లాడితే ప్రతిదాన్ని అక్కడ కట్టేసేయండి, అతనికి ఫీలింగ్స్ ఉంటాయి, ఫీల్ అవుతాడు. 6 మానవ సంఖ్య. 6వ దినమున దేవుడు నరుణ్ణి సృష్టించాడు. మానవులలో పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప బలమైన వ్యక్తి గొలియాతు 6 మూరల జానడు. మానవ కల్పితమైన ప్రతిమ 60 మూరల ఎత్తు. దూరాయను మైదానం. ఎలాగూ ప్రభునందు ప్రియులారా, చాలా విషయాలు 6తో మానవుడు ముడిపడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 6తో మానవుడు ముడిపడి ఉన్నట్లుగా 6వ దినమున మానవుడు సృష్టించబడ్డాడు. 6 మూరల జానడు గొలియాతు, 60 మూరల ఎత్తు, దూరాయన మైదానంలో నిలువబెట్టించినటువంటి ప్రతిమ. ఈరోజు 6 అనే సంఖ్య మానవ సంఖ్య. ఇది ఎప్పుడు పరిపూర్ణమైన సంఖ్య కాదు. ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైన సంఖ్య కాదు. ఎందుకు ఇంత సులువుగా షమ్గరు 600 మందిని చంపగలిగాడంటే ఇతడు పరిపూర్ణుడైనటువంటి దేవుని చేతిలో ఉన్నాడు. దేవుడే పరిపూర్ణమైన వాడు. మానవుడు ఎప్పటికీ కూడా అసంపూర్ణమైన నిన్ను దేవుని చేతికి అప్పగించుకుంటే కనుక, అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి నిన్ను దేవుని కృపకు అప్పగించుకుంటే కనుక అసాధ్యమైన కార్యాలను నువ్వేం చేస్తావు? సుసాధ్యం చేస్తావు. దావీదు చాలా చిన్నడు, గొలియాతు చాలా పెద్దడు. దావీదు అన్నాడు యుద్ధము యెహోవాదే అన్నాడు. గొలియాతు అన్నాడు యుద్ధంలో ఏం చేస్తాను, ఆడియో చేయడం అన్నాడు. ఎవరు నెగ్గారు? ఎందుకంటే మానవుడు ఎప్పుడు అసంపూర్ణమైన వాడే. నీవు దేవుని చేతికి నిన్ను అప్పగించుకుంటే కనుక నీవు చిన్నవాడవైనా ఓ పరిపూర్ణమైనటువంటి యుద్ధ వీరునిగా నీవు విజయాన్ని పొందుకొనగలవు. ఎదుట నెబుకద్నెజరు ఉన్నాడు. ఇక్కడ కేవలము షద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురే ఉన్నారు. విపరీతమైన సైన్యము పరివారం ఉన్నది. అయినప్పటికీ అగ్నిని జయించేవారు అగ్నివాసన అంటకుండా బయటకు. కారణం ఏంటంటే వీరు తమ విశ్వాసాన్ని దేవునికి అప్పగించుకున్నారు కనుకనే వారు బయటపడ్డారు. నిజమే, నిన్ను నీవు ప్రార్థనాపూర్వకంగా కానీ, వాక్యానుసారంగా కానీ, విశ్వాస మూలంగా కానీ, నిరీక్షణ సంబంధంగా కానీ అది ఆధ్యాత్మిక జీవితాన్ని అప్పగించుకుంటే కనుక నీ ఎదుట నెబుకద్నెజరు ఉన్నా పర్వాలేదు, గొలియాతు ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుని ఎదుట వారందరూ కూడా అసంపూర్ణమైనటువంటి వ్యక్తులు. విజయము నీ సొంతం అవుతుంది. ఒక్క మనిషి 600 మందిని చంపడానికి కారణం ఏమిటంటే ప్రియులారా, ఇతడు దేవుని నమ్ముకున్నాడు, విశ్వసించాడు, దేవుని చేతులకు తాను అప్పగించుకున్నాడు కనుకని ఓ సంపూర్ణమైనటువంటి గొప్ప విజయాన్ని అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 6:1 ఈజ్ ఆయుధం. షమ్గరు యూజ్ చేసినటువంటి ఆయుధం.
నేను నిన్న కూడా చెప్పాను, ఒక్కొక్క న్యాయాధిపతి ఒక డిఫరెంట్ వెపన్ని వాడాడు, ఒక డిఫరెంట్ వెపన్ వాడాడు. ఇక సంసోన్ అయితే చాలా వాడేశాడు. ఇక్కడ షమ్గరు యొక్క వెపన్ ఏమిటంటే ములుకోల కర్ర. ఏమో ఒకవేళ ఇతడు పశువులు కలిగిన వాడేమో. ములుకోలంటే మన జీవితంలో కూడా ప్రతి జంతువును ఒకే ఆయుధముతో ప్రయోగించి మనం వాడం. ఏనుగును మనము వశపరుచుకోవడం కొరకు అంకుశాన్ని వాడతాం. అంకుశాన్ని ఒక బల్యంలాగా ఒక చిన్న పొడుగుగా ఉండి సూదిగా ఉంటుంది. దానిని ఆ ఏనుగు మూపురం మీద గుచ్చుతూ ఉంటే అది ఖచ్చితంగా ఉంటుంది. టైగర్ని కంట్రోల్ చేయడానికి అలాగే ఒకటి ఉంటుంది. పశువులను కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా ఎద్దులు బండి కట్టినప్పుడు కానీ అరక దున్నుతున్నప్పుడు కానీ ఎద్దులను కంట్రోల్ చేయడానికి అంటే ఇంత కర్ర ఉంటుంది, దానికి చివరన తాళ్ళు పేని ఉంటుంది. కొంతమంది దానికి ఏమైనా కట్టొచ్చు, లేదంటే అలాగే ఉండొచ్చు. దానిని ఎక్కువ పరిభాషలో చర్నాకోలు అంటారు. అంటే చర్నాకోలుకు మునుకోలుకు కొంత తేడా ఉన్నది కనుక, కానీ మనం అర్థం చేసుకోవడానికి ఇలా భావించవచ్చు. దీనిని ఆక్స్ గోడ్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఆక్స్ గోడ్ అంటే ఎద్దులను అదిలించడానికి ఉపయోగించే ఒక కర్ర, ఒక సాధనం, ఒక ఆయుధం. ఇది కత్తి కంటే పదునుగా పనిచేసిందండి. కత్తి కంటే పదునుగా పనిచేస్తుంది. ఒక ములుకోలు చేత, కత్తి చేతనో ఖడ్గం చేతనో, కనీసం ఎముక చేతనో కూడా కాదండి. ఎముక హార్డ్గా ఉంటుంది. ఇవి కేవలము పశువులను అదిలించడానికి మాత్రమే, అంతకుమించి చంపడానికి సరిపోయే ఆయుధాలు. ములుకోలు కర్ర పట్టుకుని 600 మంది ఫిలిస్తీన్స్ చంపాడండి. ఎంత గొప్ప! ఈ ములుకోలు కర్ర దేనికి సాదృశ్యం అంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలన. చాలండి. జ్ఞానులు చెప్పు మాటలు ఎలా ఉంటాయటండి అంటే గుచ్చుకుంటాయి, నొప్పి పెడతాయి, బట్ మేలు చేస్తాయి. గుచ్చుకుంటాయి, నొప్పి పెడతాయి, కానీ ఏం చేస్తాయి? మేలు చేస్తాయి. ఇది దేవుని వాక్యానికి. ములుకోల దేనికి సాదృశ్యం అండి? దేవుని వాక్యానికి సాదృశ్యం. నీవు దేవుని వాక్యాన్ని చేతపట్టుకుంటే నీ ఎదుట నెంబర్తో పన్నీకి లేదు. 600 మంది ఉన్నా 6000 మంది ఉన్నా సరే విజయం ఖచ్చితంగా. అటు ప్రార్థనానుభవం కలిగి ఉన్నాడు, ఇక్కడ ములుకోల కర్రను చేత పట్టుకున్నాడు. అంటే వాక్యము చేత అద్భుతమైనటువంటి విజయాన్ని 600 మంది ఫిలిస్తీయులను చాలా ఇట్టే అతడు చంపివేసినట్లుగా మనము చూస్తున్నాం. యోహాను మొదటి పత్రిక 2:14. యోహాను మొదటి పత్రిక 2:14. త్వరగా చిన్నపిల్లలారా చదవండి. చాలండి. యవనస్తులారా మీరు బలవంతులు. వై? బికాస్. ఎందుకలా? యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకలా? ఆ వెనకాల భాగములు అంటాడు. ఎందుకు బలవంతులు అంటే దేవుని వాక్యము మీద. ఇక్కడ షమ్గరు ఫిజికల్లీ ఒకవేళ బలవంతుడు కాకపోవచ్చు, బట్ దేవుని వాక్యం అనే ములుకోలు అతడు పట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే ములుకోలు అతని చేతిలో ఉందో ప్రియులారా, అతడు బలవంతునిగా 600 మంది ఫిలిస్తీయులను చంపేశాడు. నీ చేతుల్లో దేవుని వాక్యం ఉంటే, నీవు దేవుని వాక్యం చేతుల్లో ఉంటే కనుక నీ ఎదుట ఎంత పెద్ద శత్రువు ఉన్నప్పటికీ అత్యంత సులువుగా, ఈజీగా నువ్వు చంపి వేయగలవన్న సంగతిని జ్ఞాపకం చేయి. ఇక చివరి అంశం ఏమిటండి? ఫలితం. చివరి అంశం ఫలితం. అద్భుతమైనటువంటి విజయము, విమోచన. అద్భుతమైనటువంటి విజయం, విమోచన. ఈ 6 అంశాల చేత ఈ షమ్గరు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు దీనిని ఒక ప్రత్యేకమైన అంశంగా పెట్టారంటే, ఈ విజయము దేనిని ఈక్వల్ చేసిందో తెలుసా అండి? షమ్గర్ విజయము దేనిని మరిపింపచేసిందో తెలుసా? ఈక్వల్ చేయడమే కాదు, మరిపింపచేసింది. దేన్ని? ఏహూదు విజయాన్ని మరిచిపోయేటట్టు చేసింది అన్నమాట. నిజమే. అందుకని చెప్పాను, చరిత్ర చెప్పుకుంటూ బతికేవాడు క్రైస్తవుడు కాదు. నీవే ఒక చరిత్ర అయితే నిజమైన క్రైస్తవుడు. నీవే ఒక చరిత్ర కావాలి, అప్పుడు నిజమైనటువంటి క్రైస్తవం. ఇక్కడ ఈ విజయం అని ప్రత్యేకించి అంశం పెట్టడానికి కారణం ఈ 6 అంశాలతో పాటు ప్రియులారా, ఏహూదు విజయాన్ని మరిచిపోయేటట్టు చేసింది. ఎందుకంటే ఏహూదు ఒక్కడు ఎగ్లోనును చంపాడు. ఇక 10,000 మంది యోధులను చంపిన వారు ఎవరు? ఇశ్రాయేలీలు అందరూ కలిపి చంపారు. బట్ షమ్గర్ అలా కాదు. షమ్గర్ ఒక్కడు
ఒక్క ములుకోలు కర్ర చేత 600 మందిని. ప్రియులారా, ఆయన నిన్ను ఒక్కనిగానే కోరుకున్నాడు. ఆయన నిన్ను ఒక్కనిగానే పిలుచుకున్నాడు. ఆయన నిన్ను ఒక్కనిగానే వినియోగించుకోవడానికి, వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీ వెనుక ఆయన ఉన్నాడు, నీ ముందు ఆయన ఉన్నాడు, నీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. నీవు దావీదు వంటి బాలుడు కావచ్చు, అయినప్పటికీ నీ చేత ఆయన అద్భుతమైనటువంటి చరిత్రను సృష్టిస్తాడు. నీవు షద్రక్, మెషక్, అబేద్నెగో వంటి బానిసత్వపు స్థితిలో ఉన్న వ్యక్తివి కావచ్చు, కానీ నీ చేత నెబుకద్నెజర్ ద్వారా ఐక దేశమంతటా కూడా, బబులోను దేశమంతటా కూడా ఒక ఉజ్వలమైనటువంటి సాక్ష్యం ఇప్పించుకోగలుగుతావు. కనుక నీ పర్సనాలిటీతో దేవునికి పని లేదు. నీవు ఆయన చేతుల్లో వాడబడగలిగితే కనుక నువ్వే అనేక మందికి రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా నిన్ను వాడుకుంటాడు. షమ్గరు చేసింది ఒకే వర్స్, బట్ 6 అంశాల చేత 7వ అద్భుతమైన విజయాన్ని అతడు పొందుకోడు. ఈరోజు ఇలాంటి జీవితం నీకు కావాలంటే కనుక షమ్గరు వంటి అనుభవాలు నీ జీవితంలో కలిగి ఉండాలి. అలా కలిగి ఉండగలిగితే కనుక షమ్గరు చేత ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకొని అద్భుతమైనటువంటి విజయాన్ని, బలమైనటువంటి శత్రువులను జయించడం చేత ఇచ్చినటువంటి రీతిలో నిన్ను కూడా ఆయన వాడుకుంటాడు. ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను ఆయన తన కృప చేత బలపరిచి నీ ద్వారా సంఘానికి అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. నీ ద్వారా క్రైస్తవ లోకానికి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తాడు. నిన్ను తన మహిమ కొరకు నిలుపుకుంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ మన జీవితంలో కలుగుతుంటుంది. మనం ఆయన చేతిలో ఉండడానికి, అప్పగించుకోవడానికి సిద్ధపడాలని జ్ఞాపకం. కొద్ది మాటలు ముగిస్తున్నాను. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి వందనాలు. నిజమేనైన షమ్గరు ఒకే ఒక్క వచనం, అందులో 7 అంశాలు. అయ్యా, ఒక్కొక్క అంశం తర్వాత ఒక్కొక్క అద్భుతమైన అతడు పితరులు కొనసాగించిన దానికి ఏమాత్రము తీసుకొని విశ్వాసాన్ని కొనసాగించాడు. తండ్రి ప్రార్థన అతడు కూడా అనుసరించాడు. ఈ లోకములో ఒక పరదేశిగా జీవించాడు. అటు ఇటు తిరుగు ఫిలిస్తీయులను జయించాడు. 600 మందిని ఒక్కడే మట్టుబెట్టాడు, ఒక్క వాక్యం అనే ములుకోలు కర్ర చేత. ఇది ఓ అద్భుతమైన విజయం. కారణం, షమ్గరు మీ చేతుల్లో వాడబడ్డాడు. ఇలాంటి అనుభవాలు మా జీవితంలో కలుగు చేయండి. మేము కూడా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుని అయా మీ పిలుపును కలిగిన వారంగా జీవించి ఒక చరిత్ర సృష్టించే క్రైస్తవ విశ్వాసులుగా జీవించుటకు సహాయం చేయమని, విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన దీవించి ఆశించును గాక.